మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన 13 మందికి ఒంగోలు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులు జేసీకి వివరించారు. క్షతగాత్రులను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులకు ఆమె సూచించారు. 5:30కేమో హాస్పిటల్ అంత మంటలు వచ్చింది. అట్నే గుద్దుకున్నాం, బస్సు కొనుక్కొని ఉన్నాము స్లీపర్. అమ్మట్నే అద్దం బాగా కొట్టుకుని కిందకి దిగి తలాక నడుము కాదు గుద్దుకునేలాక అద్దాలు కొట్టుకేసుకొని బయటకు దూకేసినాం. అంతే 5:30 మనం నిద్రపోతున్నాము. మా వాడికి బాగా దెబ్బలు తగిలింది, చిట్టుబాబుకి బాగా దెబ్బలు తగిలింది. మంటలతోనే బాబాయ్ అనేలాకే నిద్రలో ఉన్న మూమెంట్లు లేచి అద్దం కొట్టేసిన చెయ్యి ఇరిగిపోయింది. ఇది చెయ్యి ఇరిగింది, ఇదే చెయ్యి, ఇది కాలు. జేమ్స్ శంకరాపురం ఇక్కడ బతకడానికి దేశాలు ఇద్దరు తమ్ముళ్ళు, చిట్టుబాబు జేమేసి. కానీ వస్తున్నప్పుడు లారీ గుద్దిందంట, వాళ్ళు పడిపోయింది, యాక్సిడెంట్ అయింది సార్. సో ఇది మల్టిపుల్ ఫ్రాక్చర్ కేసెస్, తర్వాత హెడ్ ఇంజరీస్, ఇలాంటి కొంత కాంప్లికేట్ సర్జరీ కావాల్సిన కేసెస్ ఇక్కడ రెఫర్ చేయడం జరిగింది. హెల్ప్ లైన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళకి ఎంత ఫెసిలిటీస్ ఇచ్చేలాగా చూస్తున్నాము.